Hello, hello YouTube, hello audience, hello friends. Today topic is equation. My name is Madhavarati Meher Prasanthi. My YouTube channel is Meher Prasanthi Madhavarati. Please do subscribe and like, share and subscribe my channel. ఈరోజు టాపిక్ ఈక్వేషన్ వాట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్, హౌ టు కంపేర్ ఎక్స్ అండ్ వై, ఫైనల్ ఆన్సర్. టైప్ 1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో టైప్ 1 ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0, వై స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టైప్ 2 ఏంటి? ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ముందు కాన్స్టెంట్ లేకుండా ఉన్నది టైప్ 1, ఎక్స్ స్క్వేర్ ముందు కాన్స్టెంట్ ఉన్నదాన్ని ఏమో టైప్ 2 అనుకుంటాం. అలాగే స్క్వేర్ రూట్స్ వచ్చే వాటిని ఏమో టైప్ 3 అనుకుంటాం. అలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది చూడండి, x³ ప్లస్ 2x² ప్లస్ 9x ప్లస్ 12x ప్లస్ 2. ఆ పైన ఈక్వేషన్ x ప్లస్ 2తో డివైడ్ చేయాలి. దాన్ని ఎలా చేస్తాం? సింథటిక్ డివిజన్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్, ఈ రెండు మెథడ్లో ఏదో మెథడ్ ఫాలో అయి చేస్తాం. లాస్ట్లో ఏముంటుంది? హౌ టు కంపేర్. ఇవన్నీ మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 4, 5, y ఈజ్ ఈక్వల్ టు 5, 9. x1 ఎంత ఉంది? 4 ఉంది. x2 ఎంత ఉంది? 5 ఉంది. y1 ఎంత ఉంది? 5 ఉంది. y2 ఎంత ఉంది? 9 ఉంది. ఇప్పుడు x1 లెస్ దాన్ y1 అవుతుందా? x1 లెస్ దాన్ y1 అవుతుందా? x1 లెస్ దాన్ y2 అవుతుందా? x2 లెస్ దాన్ x2 లెస్ దాన్ y1, x2 ఈజ్ ఈక్వల్ టు y1 అవుతుందా? x2 ఈజ్ ఈక్వల్ టు y2, x2 లెస్ దాన్ y2 అవుతుంది. x1 ఈజ్ ఈక్వల్ టు 9/7, y1 ఈజ్ ఈక్వల్ టు 3/7. ఇది ఒక సమ్ము. దీన్ని ఎలా కంపేర్ చేస్తాం? x1 y1 ఇవే ఉన్నాయి, రెండే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. 9 × 7, 7 × 3, 63 గ్రేటర్ దెన్ 21, x1 గ్రేటర్ దెన్ y1. ఫైనల్ ఆన్సర్స్: x greater than y, x less than y, x greater than or equal to y, x less than or equal to y, x has no relationship with y. x into y అంటే x has no relationship with y. 6 greater than 4 minus 7 less than 7. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఫర్ x² నో కాన్స్టెంట్ ఉంటే ఇలా చేయాలి. x² ప్లస్ 11x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0, y² ప్లస్ 13y ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 28 ఉంది. 7 4 28 కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 7 + 4 11 అవుతుంది కదా. ప్లస్ 11x, 7x ఇంటూ 4x 28x². యాడ్ చేస్తే 11x వస్తుంది. 7x ప్లస్ 4x. x1 ఈజ్ ఈక్వల్ టు 7, x1 ఈజ్ ఈక్వల్ టు -7, x2 ఈజ్ ఈక్వల్ టు -4. x1 x2 2 వాల్యూస్ x1 x2 కింద తీసుకున్నాము. y² ప్లస్ 13y ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. 8 5 40 కింద రాయొచ్చు కదా. 8 + 8 + 5. y1 ఈజ్ ఈక్వల్ టు -8, y2 ఈజ్ ఈక్వల్ టు -5. -7 greater than -8, -7 less than -5, -4 greater than -8, -4 greater than -5. ఇలా ఉంటే ఏమవుతుంది? ఎక్స్కి వైకి మధ్యలో ఏ రిలేషన్ లేదు.